ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను స్వీకరించింది రౌస్ అవెన్యూ కోర్టు. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. జూన్ 1న దీనిపై తదుపరి విచారణ చేపట్టనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ యొక్క రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు స్వీకరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జూన్ 1వ తేదీతో కేజ్రీవాల్కు ఇచ్చిన బెయిల్ గడువు ముగుస్తోంది. ఆ నేపథ్యంలో కేజ్రీవాల్ తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్ స్వీకరించి ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈడీ చాలా కీలక విషయాలను కోర్టు ముందు ఉంచింది. ఇన్ని రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ అనారోగ్యం కారణంగా ఆ ప్రచారాన్ని ఆపలేదు. దీన్ని బట్టి కోర్టు అర్థం చేసుకోవచ్చు కేజ్రీవాల్ ఆరోగ్యం పరిస్థితి ఏంటన్నది అని క్లియర్గా కోర్టుకు చెప్పారు. అలాగే గతంలో కేజ్రీవాల్ అనేక సందర్భాల్లో ఈడీ ఇచ్చినటువంటి సమన్లకు హాజరు కాలేదు. దీన్ని బట్టి కేజ్రీవాల్కు చట్టం పైన ఎలాంటి గౌరవం లేదు. ఆయన కాండక్ట్ను బట్టి దీన్ని పరిశీలించవచ్చు. ఈ అంశాన్ని అంచనా వేయచ్చు అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలను ఈరోజు ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సో ఆ నేపథ్యంలో ఈడీకి కోర్టు 2 రోజుల సమయం ఇచ్చింది. సో 2 రోజుల్లో ఫైల్ చేయాలి. దీనికి సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసినటువంటి పిటిషన్కు జవాబు చెప్పాలని నోటీస్ ఇచ్చింది. ఆ నేపథ్యంలో ఈ కేసు విచారణ జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విచారించబోతుంది. సో రెండో తేదీన కేజ్రీవాల్ జైల్లో లొంగిపోవాల్సినటువంటి నేపథ్యంలో 1వ తేదీ కీలకం కాబోతుంది. సో 1వ తేదీన కేజ్రీవాల్కు బెయిల్ వస్తే ఆయన బయటే ఉండిపోతాం, లేదంటే తిరిగి ఆయన జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అకస్మాత్తుగా తన యొక్క వెయిట్ దాదాపు 6 కిలోలు తగ్గిపోయింది. కాబట్టి ఆ మేరకు కొన్ని స్కానింగ్లు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. సిటీ స్కాన్ కానీ, అలాగే కీటోన్ లెవెల్స్ పెరిగాయి కాబట్టి దానికి సంబంధించినట్టు కొన్ని ఎగ్జామినేషన్స్ అవసరం ఉన్నాయి. ఆ నేపథ్యంలో 1 వారం రోజుల పాటు బెయిల్ గడువు పొడిగించాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించలేదు. రెగ్యులర్ కోర్టుకు, ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించినటువంటి పరిస్థితి చూసాం. సో ఈ పరిస్థితుల మధ్యలోనే ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. సో ట్రయల్ కోర్టులో ఈరోజు చాలా బ్రీఫ్గా ఆర్గ్యుమెంట్స్ జరిగినటువంటి సమయంలో కేజ్రీవాల్కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటి అంశాన్ని ఈడీ స్పష్టంగా చెప్పింది. ఆయన ఇన్ని రోజుల పాటు యథేచ్ఛగా ప్రచారం చేశారు, కానీ ఆయన అనారోగ్య సమస్యల వల్ల ఎక్కడ కూడా ప్రచారం ఆగలేదు. కాబట్టి దీన్ని బట్టి అసెస్ చేయాలనేటువంటి విషయాన్ని ఈడీ కోర్టుకు చెప్పినటువంటి పరిస్థితి. సో కోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, జూన్ 1 మధ్యాహ్నం దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ రోజు తీర్పు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది.